హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం చాలా సులువు అండి. ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా టేస్టీగా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా నైట్ డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకోవాలి. మిక్సీలోకి వేసిన తర్వాత మెత్తని పౌడర్ లాగా కాకుండా పల్స్ ఇచ్చుకుంటూ కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. అంటే మనకి రవ్వలా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి జొన్న రవ్వని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 2 యాలకులు వేసుకోండి. ఒక 2-3 మిరియాలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తీసుకున్న బఠానీని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మనం తీసుకున్న క్యారెట్, బంగాళదుంపలు అన్నిటిని కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బంగాళదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసానండి. ఇలా ఫ్రెష్గా వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో మనకి బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడంత పుదీనా, అలాగే బాగా పండిన టమాటాని ఈ విధంగా పొడుగా తరిగి వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు ఇక్కడ సాఫ్ట్గా ఉడికాయి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే తీసుకున్న రవ్వని వేసుకోవాలి. 1 కప్పు వరకు రవ్వ వేసానండి. రవ్వని ఇలా డైరెక్ట్ పోపులో వేసి ఫ్రై చేయడం ద్వారా ఆ ఫ్లేవర్లన్నీ కూడా రవ్వకి చక్కగా పడతాయి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కారం మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఇందులో వాటర్ని పోయాలి. ఇందులో ఎసరుగా నేను 6 కప్పుల వరకు వాటర్ని పోసాను. 1 కప్పు రవ్వకి 6 కప్పుల వాటర్ పడతాయండి. నేను ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటున్నాను కాబట్టి 6 కప్పుల వాటర్ పడతాయి. 6 కప్పుల వరకు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్పై మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొంచెం ఎసరుగానే ఉంది. నేను ఇక్కడ లూజ్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎసరు ఎక్కువగానే పోసానండి. ఇంకా ఎసరు కొంచెం గుంజుకునేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈలోగా మనం వేరొక పొయ్యిని వెలిగించుకొని ఒక పోపు ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక గుప్పెడన్ని జీడిపప్పులను వేసుకొని ఈ జీడిపప్పుల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ నెయ్యిని తీసుకోలేదు. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కరివేపాకునంతా కూడా దీనిలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ చక్కగా ఉడికిపోయి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉంటుంది. చిన్న చిన్న కప్స్లోకి వేసి ఇచ్చినట్లయితే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. జొన్నలతో చేసుకున్న ఏ రెసిపీ కూడా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ఒక కప్పు తినేవారు 2-3 తినేస్తారు. అంత రుచిగా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.